ప్రియ తండ్రి, యేసునామమున మరొకసారి మీ పాదముల చెంతకు వస్తున్నాం. మీరు నమ్మదగిన దేవుడు, సజీవమైన నిజమైన నిత్య జీవం కలిగిన సత్య దేవుడు, మాకు సమీపంగా ఉన్న దేవుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదముల చెంతకు వస్తున్నాం. మీరు అనుమతించే ప్రతి పరిస్థితిని బట్టి స్తుతిస్తున్నాం. దావీదు ప్రతికూల పరిస్థితులు కూడా నిన్ను ప్రేమించను అని చెప్పిన మాటను బట్టి స్తుతిస్తున్నాం. నోరారా స్తుతించడానికి కృపనిచ్చినందుకే స్తుతిస్తూ చదువుకునే లేఖన మా ద్వారా మాతో మాట్లాడు. నీ మెల్లని స్వరాన్ని వినిపించు. వాక్యం వెల్లడి ఎగుతున్న వెలుగు మాలో తీసుకుని రండి. పాపకు రెక్కిన విశ్వాసకి ఎదుగుదల ముందుకు నడిచే ప్రజలకు అధికమేమకు నడిపించు. మా సహవాసం దీవెనకరంగా చేయి. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. లూకా సువార్త 21వ అధ్యాయం 8వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. ఆయన, మీరు మోసపోకుండా చూసుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనని, కాలము సమీపించనని చెప్పుదురు. మీరు వారి వెంబడి వెళ్ళుడి. వెళ్ళుడా వెళ్ళదా? వెళ్ళరు. ఎవరు? వెళ్ళుడి. కనుక వారు మందిరం యొక్క కట్టడములను చూసి వివరిస్తున్నారు ప్రభుకు. ఆ దినాల్లో దేవుని మందిరాన్ని కట్టడాన్ని వివరిస్తూ ఉన్నారు. ఎంత చక్కగా దేవాలయం కట్టినారు అని ప్రభుతో అడుగుతుంటే ప్రభు అంటున్నాడు, ఏమంటాడు? రాతి మీద రాయి పడకుండా అవి పడదోయబడును అని చెప్తున్నాడు. అట్లా చెప్పుతూ ఏమంటాడు? మీరు మోసపోకుండా చూసుకొని. ఈ మాటను బట్టి కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాం. మొదటిది శోధన సంబంధమైన మోసం. రెండవది పాప సంబంధమైన మోసం. మూడవది శుద్ధి సంబంధమైన మోసం. నాలుగవది వాక్య సంబంధమైన మోసం. వాక్య సంబంధమైన మోసానికి మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఐదవది విశ్వాస సంబంధమైన మోసం. ఐదవది ఏంటిది? విశ్వాస సంబంధమైన మోసం. తప్పుడు బోధనను గురించి జాగ్రత్తగా నుండవలేను. ఏముండాలా? తప్పుడు బోధన నుండి గురించి జాగ్రత్తగా ఉండుడి. వాళ్ళు కూడా వాక్యం చెప్తున్నారు కదా, ప్రభా బైబిల్ పట్టుకొని చెప్తున్నారు కదా, అక్కడ వాక్యం వినడానికి వెళ్తాను కదా అనుకుంటే ప్రభు మాటను పక్కకు పెట్టి వెళ్ళిపోండి. ఏమంటున్నా? ప్రభు మాటను పక్కకు పెట్టి వెళ్ళిపోవడం మంచిది, అవునా? ప్రభు ఏం చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేసినప్పుడు వెంటనే విధి చూపించాలి, వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే ప్రభు అబద్ధ మాటకు నరమాతుడు కాడు. కనుక తప్పుడు బోధకులు చాలామంది అయిపోయారు. నిన్న ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి, ఓ పని మీద వచ్చాడు. వచ్చిన తర్వాత మీకు పైనుండి ఫండ్స్ వస్తాయి కదా సార్ అన్నారు. కింది నుంచి రావడమే కష్టమైతే పైనుంచి ఎక్కడంతా మేమే అవసరమైతే మేము పెడతాము, అలాంటిది కాదు ఇక్కడ అని చెప్పాను. ఇక వేరే ఉన్నాయి మీరు అన్నట్టుగా అట్లాంటి వాళ్ళు చేసుకుంటారు అన్న. కనుక ఏం చేయొద్దు? తప్పుడు బోధలను గూర్చి జాగ్రత్తగా ఉండవాలి. రెండవది
క్రీస్తు శరీరధారి రాలేదని వారు, క్రీస్తు శరీరధారి రాలేదు అని వారు ఉన్నారు. యోహాను రాసిన 2వ పత్రిక 7-8 వచనాలు చదవండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని వంచకులు ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధినై ఉన్నాడు. మేము మీ మధ్య నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలం పొందినట్లు జాగ్రత్తగా చూచుకోండి. ఏం చేయాలా? జాగ్రత్తగా ఉండండి. క్రీస్తు శరీరధారి రాలేదన్నట్లు చెప్పేవాళ్ళు దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. మూడోది, క్రీస్తు బోధను నిలిచి ఉండేవారు. క్రీస్తు ఏమంటారు? క్రీస్తు బోధలో నిలిచి ఉండని వారు. అదే 2వ యోహాను పత్రిక 10-11. ఎవడైనా ఈ బోధను తేక నీ యొద్దకు వచ్చిన యెడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని పాలివారగుదురు. వారి దుష్క్రియలలో మీరు చేర్చుకుంటే అర్థమైందా? నేను ఒక సేవకుడు వచ్చినాడు గుంటూరు నుండో ఎక్కడి నుండో. ఆయన కొంతమందిని హైదరాబాద్లో ఏర్పాటు చేసుకొని మరి ఇక్కడ వెళ్ళిపోతూ వచ్చాడు. స్టార్టింగ్లో నేను దేవుని వీళ్ళేమో సేవకుడు కదా అనుకొని చేర్చుకున్నా. తర్వాత దేవుడు నాకు బయలుపరిచాడు. మనము ఎవరిని చేర్చుకోవాలా మీకు తెలిసి ఉండడానికి. బైబిల్ పట్టుకొని మన ఇంటికి వస్తారు, ప్రార్థన చేసి పోదామంటారు. ఎవరిని చేర్చుకోవాలా, ఎవరిని చేర్చుకోవద్దు చెప్పండి. ఎవడైనా ఈ బోధన తేక మీ వద్దకు వచ్చిన వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వారితో చెప్పవద్దు. శుభమని వారితో చెప్పువాడు వాని దుష్క్రియలలో పాలువాడవుతాడు. అర్థమైందా? వాని దుష్క్రియలలో పాలువాడవుతాడు. కనుక ఎవరిని చేర్చుకోవాలా, అప్పుడు నేను తెలుసుకున్న తర్వాత ఒక సేవకుడు ఎప్పుడైనా సరే సంఘము చేత పంపుతాడు వాడుగా ఉండాలి. పౌలు ఉత్తరాలు రాస్తుంటాడు, ఫలాని వారిని నేను పంపుతున్నాను మీరు చేర్చుకోండి అంటారు. అర్థమైందా? పత్రికల్లో. కనుక ఆ విధంగా లేకుండా ఇండిపెండెంట్గా, వ్యక్తిగతంగా, దేవునికి విరుద్ధంగా మరి సొంత తలంపుతో వెళ్ళి దేవుని సేవ చేస్తున్నానని చెప్పడం ద్వారా ఎవరిని చేర్చుకోవడానికి వీలు లేదు. నా బాల్యకాలంలో ఒకరిని చేర్చుకొని మోసపోయాను. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి సేవకుడు ఎట్లా వాక్యం చెప్తాడు అనుకున్నారు? ఆయన వాక్యము చెప్తూ ఒక సాక్ష్యం చెప్పాడు. ఆ సాక్ష్యం కదిలించిపోయింది వాస్తవంగా చెప్పాలంటే. ఆ వ్యక్తి అప్పుడు మా దగ్గర సేవకులు ఏదో ప్రాబ్లంను బట్టి లేరు. తర్వాత నేను వెళ్ళి మాట్లాడి పెద్దలతో సేవకుడిని నడిపించి తెచ్చుకున్నాను, పంపించారు. ఈయన వచ్చి వాక్యం చెప్పి చేసినాక నేను నమ్మి ఆయన వెళ్ళిపోతానని ఆయన ప్లాన్ వేరున్నది. వాస్తవంగా చెప్పాలంటే ఆయన హృదయంలో మోసకరమైన జీవితం ఆయనలో ఉండి వెళ్ళిపోతానని వెంటనే వెళ్ళిపోతానని తయారైనాడు. బస్ స్టాప్కి వచ్చి అప్పుడు చేసినప్పుడు నేను వచ్చిన సేవకునికి వట్టే పంపాను, ఏదో ఇంత వచ్చి పంపిస్తాను. పంపించిన తర్వాత ఆయన వెళ్ళిన వెంటనే ఒక వ్యక్తి వచ్చారు, ఒక సిస్టర్ వచ్చింది. ఆయన నమ్మిన ఆ సేవకు వాడు మమ్మల్ని ఇట్లా మోసం చేసి వచ్చినాడు, ఇక్కడ వచ్చిందని తెలిసింది వచ్చినామన్నాడు. చూడండి ఏం చేసినాడు. ఆంధ్ర నుంచి ఎక్కడికి వచ్చిండో ఆడు వెళ్ళిండో లేదో ఆమె వచ్చి వాళ్ళ విషయం సాక్ష్యం చెప్తూ ఉన్నది. కనుక అలాంటి వ్యక్తులను మనం చేర్చుకోకూడదు. మనం గుడ్డిగా నమ్మేస్తున్నాం.
ప్రభువే చెప్తున్నాడు. ఏది? క్రీస్తు బోధలో నిలిచి ఉండని వారిని ఏం చేయాలో వారిని చేర్చుకోకూడదు. క్రీస్తు దైవత్వమును ఒప్పుకొనని వాడు ఒక సంఘం ఉంది. క్రీస్తు దైవత్వమును ఒప్పుకొనని వాడు యెహోవా సాక్షులు. ఎవరు? యెహోవా సాక్షులు. మీరు గుర్తించుకోండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 18 నుండి 22 వరకు చదవండి. చిన్నపిల్లలారా, ఒక్క నిమిషం. ఇది కడవరి గడియ. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. చూడ ఇక్కడ చిన్నపిల్లలారా, ఏం గడియ? కడవరి గడియ, చివరి గడియ, కడవరి గడియ. ఆయన రాకడ సమీపంలో ఉన్నటువంటి గడియ. ఇప్పుడు గుర్తులు అక్షరాలు నెరవేరుతున్నాయి. ఆయన వెంటనే రాకపోయినా మనం సిద్ధపడడానికి దేవుడు ఇవన్నీ ముందుగానే తెలియజేస్తూ వచ్చి యుద్ధములు, పోరాటములు ఏమంటారు, ఒక్క దేశంలో నెమ్మదిగా ఉన్నట్టుగా లేని ప్రతి దేశము కూడా యుద్ధ బాంబులను, అణుబాంబులను ఎన్నంటే అన్ని సిద్ధం చేసుకుంటున్నారు ఒకరి మీద. అప్పుడు సైన్యము వెంట మనుషుల ఎదురుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు బాంబులతో ఏది? ఒక్క బాంబు వేస్తే ఇంత హైదరాబాద్ మొత్తము స్మాష్. అలాంటి బాంబులు చూడండి ఎట్లా. ఇవన్నీ ఆయన రాకడకు గుర్తులు. కనుక చిన్నపిల్లలారంటే ఆయన స్వరక్తమిచ్చి కొనబడినవారు, పరిశుద్ధులుగా తీర్చబడినవారు, పాప క్షమాపణ పొందినవారు, ఆయన దృష్టిలో చిన్నపిల్లలాగా ఉన్నవారు వారు. కనుక చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిది కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఒక్కరు ఇద్దరు కాదు. ఎంతమంది? అనేకులైన క్రీస్తు విరోధులు ప్రతి ఒక్కరు కూడా. అబ్బాబ్బా, ప్రొద్దున రాజగురి కల్పలో ఒక సిస్టర్ వచ్చిందా? కొత్త ఆమె అన్నిరాలు ప్రభువుని నమ్ముకుంది. మన దగ్గరికి వచ్చింది. నేను ప్రభువుని పద్మ ఆమె పేరు, ప్రార్థన చేయండి, వాళ్ళని తెచ్చుకెళ్తున్నా అన్నాను. ఇక్కడికి వస్తువు ఉండండి, వాక్యం వింటూ ఉంటే మనకు అర్థమవుతుంది, రండి అని అన్నా. విన్నారా? కనుక అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాం. వారు మనలో నుండి వెళ్ళిరి. ఎక్కడి నుండి? వారు ఎబ్రోను సహవాసమే. ఎక్కడి నుంచి వచ్చి నేను సంఘం ఏర్పాటు చేసినాను, నేను పరిచయం చేస్తున్నాను, నేను ఆత్మను సమకూరుస్తున్నాను, మందిరం కడుతున్నాను, లేకపోతే ఇది చేస్తున్నాను, పైసలు ఇవ్వండి అంటారు. ఏం చేయాలా? జేబులు ఏమన్నా ఉంటే ఇచ్చేస్తాం ఏమంటారు. ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి, అనుభవపూర్తి చెప్తున్నా, సందర్భాన్ని బట్టి చెప్తున్నా. వీరిలో ఇక్కడలో కొందరికి తెలుసు, ఆయన ఇక్కడలో కొందరికి తెలుసు. ఆ తెలిసిన వాళ్ళు ఇక్కడ ఇప్పుడు ఒక్కరు లేరు, కింద ఉన్నారు. వాళ్ళు కూడా వింటున్నారు కదా. ఆ సేవకుడు కాదు, పాస్టర్ వచ్చి, నేను మందిరం తీసుకున్నామండి. మందిరము గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. వర్షం వస్తే మందిరం మొత్తం లోపల నీళ్ళు వచ్చేస్తాయి. దాన్ని కట్టాలని, ఆ ఫ్లోర్ ఎక్కువ ఎత్తు చేయాలని అనుకుంటున్నాము, ఏమన్నా సహాయం చేయండి అని వచ్చాడు. ప్రార్థన ముందు సహాయం అడగలేదు, ప్రార్థన చేయండి అని 2-3 సార్లు వచ్చినాడు. వస్తే నేను అన్నాను, నీవు తప్పు చేస్తున్నావు అన్నా. ఏమన్నా? నీవు తప్పు చేస్తున్నావు అన్నా అని నా సాక్ష్యాన్ని కొద్దిగా చెప్పాను. నేను కింద ఆరంభించాను పరిచర్య, మొత్తం ఫుల్గా అయిపోతే పైన మందిరం ఇంకా కట్టడానికి మరి మనీ సోర్స్ ఏం లేవు. ఆ దినాల్లోని 50,000 రూపాయల గజం, 30 ఏళ్ళ కిందట ఇక్కడ ఎంత? 50,000 గజం. ప్రభా, ఇంత నేను పెట్టలేను, నా పరిస్థితిది, మరి సంఘం విస్తరిస్తుంది అని ప్రార్థన చేశాను. అన్నాడు ప్రభు, పైన వేయమన్నాడు అన్నా. పైన వేయమన్నాడు అన్నా. ప్రభు వేయమన్నాడు, దానికి ఫైనాన్స్ హెల్ప్ కూడా
చేస్తావు. అవునా కాదా? ఏమన్నాడు? ఏమంటే నేను ఒక్కొక్కటి వివరించుకుంటూ 10 ఫీట్లు ముందు ఉన్నది ప్రభా, అది విడిచిపెట్టాను. 10 ఫీట్లు కార్ పార్కింగ్ కింద ఉంచి పైన ఎక్స్టెన్షన్ చేస్తాను, మందరం పెద్దగా అవుతుంది, ఎంతమంది అయినా వస్తారు అని ప్రభు దగ్గర ఎట్లా ఒక వ్యక్తికి చెప్పినట్టుగా ప్రార్థన చేసుకుంటూ చెప్తూ వచ్చినాను. చేస్తూ ఉంటే ప్రభు అన్నాడు, అభ్యంతరాలు ఎవరైనా చేస్తారేమో ముందు ఎక్స్టెన్షన్ చేస్తే అనుకొని ప్రతిదీ ప్రార్థన చేస్తే, నీ సరిహద్దులు విశాలపరచము, గుమ్మము వేయము అని స్పష్టంగా చెప్పాడు. ఇంకా ఏం చేసినాడు? వెంటనే ఆ ప్రకారం చేసుకుంటూ పైకి వచ్చాడు. విన్నారా? ఆ ప్రకారం చేసుకుంటూ కింద చూస్తే ఎంత ఉంది స్థలం? ఇంత అవుతుంది. పైకి వస్తే ఎంత ఉంది? ఎంత విశాలం. అవునా? నేను ఇట్లా చేసినానయ్యా అని ప్రార్థన చేసి పంపించేసిన. మీరు అడగకూడదు, భిక్షాందే అనకూడదు. మన దేవుడు అలా అడగమని చెప్పలేదు. ఆయన మీద ఆధారపడి ఉండాలా, ఆయనకు చెప్పుకోవాలా, ఆయన ఏదైతే చేయమంటారో అది చేయాలా. అంతే అని పాఠం చెప్పి ఏం చేసినాను? పంపించాను. అర్థమైందిగా? అనేకులు ఇట్లు వస్తూ ఉంటారు, చాలామంది వస్తుంటారు. కనుక వారు మనలో నుండి కొందరు ఏం చేస్తారు? హెబ్రోను సహవాసం అని రీసెంట్గా 2 వీక్స్ బ్యాక్ ఒక సేవకుడు మన సహవాసమే మంచి కొందరికి తెలుసు. ఆ వ్యక్తి ఆ సంఘం వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఏంటంటే మనీ మైండెడ్ పర్సను ఆయన అన్నారు. ఆయన నా దగ్గరకు వచ్చి ఏమన్నాడంటే, ఇట్లా వేరుగా కూడుకొని వాళ్ళ దగ్గర కూడుకుంటున్నాము, నేను ఇవి ఇట్లా మరి ఎబ్రోకు ప్రతి నెల 1,02,000 ఇవ్వాలంట. సంఘాలు ఇప్పుడు ఓ సొసైటీ ఏర్పడింది కదా, వాళ్ళు ఒకడు ఉన్నాడు మోసగాడు, అందరికి లోకం తెలుసు. వాడు ఆ పని చేస్తున్నాడు. ప్రతి సంఘంలో ఏం చేస్తున్నాడు? ప్రతి నెల ఇంత సంఘానికి ఇవ్వాలి, ఇక్కడ బడ్జెట్ అది, ఇలాంటి పరిస్థితి అని చెప్పుకొని వసూలు చేస్తున్నాడని చెప్పేవాళ్ళు కదా. ఆ వ్యక్తి ఒక దగ్గర స్టార్ట్ చేసి ఆ సంఘంతో ఇంకా 3 నెలలు ఉండు, నువ్వు ఈ పని అన్నది అన్నావు కదా, అప్పటి వరకు ఉండి నువ్వు వేరుగా మీకు ఎక్కడ పంపాలో పంపుతామన్నారట. ఇలాంటి వ్యక్తులు చాలామంది వస్తారు. అందుకేమంటారంటే వారు మనలో నుండి బయలువెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందరు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడిన వారు బయలువెళ్ళిరి. అవునంటారా లేదా? కనుక ఎవరిని చేర్చుకోవాలనో ఎవరిని చేర్చుకోకూడదో మనకే కన్ఫ్యూజన్. ఏమంట? వీళ్ళు ఒకరోజు ఈ మధ్యలో ఒక విశ్వాస కుటుంబం మన సావాసం, కానీ అది దగ్గర లేదని దగ్గరున్న చర్చికి ఏదో ఒక చర్చికి వెళ్తుంటే వీళ్ళకి పరిచయం అయింది. డేవిడ్ వాళ్ళ షాప్కి వెళ్ళి పర్చేజ్ చేయడానికి అని వెళ్తే వాళ్ళు పరిచయం అయ్యి వాళ్ళు వెళ్దామా లేదా? వెళ్తే ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు సేవకునికి ఏం చేస్తారు? ఇస్తారు అంటే వీళ్ళ మమ్మీ ఏం చేసేది? అంకులు తీసుకోవడండి అన్నది. ఏమన్నది? అన్నదా? మీరు చెప్పారు. ఎందుకు చెప్తానంటే, నేను 2 చేతులు పెట్టి దండం పెట్టి, నేను మీరు ఇచ్చే డబ్బు కొరకు నేను రాలేదమ్మా, దేవునికి కావాల్సిందే ఆత్మలు. డబ్బు దేవుడు ఎప్పుడైనా ఇస్తాడు, ఎట్లయినా ఇస్తాడు అని చెప్తూ ఉంటాను నేను. సాధారణంగా అంత సులువుగా తీసుకునే రకం నాది కాదు. అట్లా తీసుకునే వాళ్ళు ఇల్లు తిరుగుతూ ఉంటారు. ఒక ఆయన ఆంధ్ర నుండి వచ్చి అట్లే తిరిగినాడు కొన్ని రోజులు. నేను తర్వాత కట్ చేసేసాను. సంఘము నిడిచిపెట్టి, అంత పెద్ద సంఘాన్ని ఇచ్చిపెట్టి ఊరు తిరగడము, ప్రతి విశ్వాస దగ్గరికి వెళ్ళడము, కలెక్షన్ చేసుకొని పోవడం మంచిది కాదు. ఎందుకు చెప్తున్నానంటే, మనలో నుండి బయలుదేరుతారు వారు మన వాళ్ళు కాదు. తర్వాత 5వది 4వది అంటే క్రీస్తు దైవత్వమును ఒప్పుకొనని వారు యెహోవా సాక్షులు. 5వది
రక్షణ క్రీస్తు వలన మరణమగత్యము కాదని చెప్పు మోడర్నిస్టుడు. ఎవరు? మోడర్నిస్టులు. చూసావా, క్రీస్తు మరణాన్ని కూడా ఒప్పుకున్నారు. ఇలాంటి వారు ఉన్నారు. ఒకసారి నేను చాలా విచిత్రపోయాను. సిద్దిపేట పరిచయం చేస్తూ ఉంటే ఒక ఆదివారం అయిపోయిన తర్వాత చాలా దూరం వెళ్ళి అక్కడ కొంత కుటుంబాలు కలిసి వద్దామంటే ఒక ఆయన మధ్యలో కలిసి పత్రికలు ఇచ్చి ప్రార్థన చేసి యేసుప్రభుని నమ్ముకో అంటారు. ఆయన నాతో మాట్లాడుతూ యేసుప్రభు చనిపోలేదు అంటున్నాడు. పూర్ణమ్మ యేసుప్రభు చనిపోలేదా ఇంత సడన్ అంటే మనం ఏం ఆన్సర్ చేయాలో అప్పటికప్పుడు ఏమి అర్థం చూడండి. అలాంటి అర్థం మనకు బోధ చేసి పంపించడం కూడా ఉన్నారు చాలామంది. విన్నారా? ఎందుకు చెప్తున్నా అంటే కీర్తి విరోధి ఆత్మ. ఆరోది ఏంటి? క్రీస్తు విరోధి ఆత్మ. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 2-3. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మ ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఏమని? లోకములో ఉన్నది. ఏమున్నది? లోకములో కనుక మనం ఏం చేయాలా? జాగ్రత్తగా మీరు మోసపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. మన మెయిన్ హెడ్డింగ్ ఏంటి? మోసపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడే వెళ్తున్నా, అక్కడ వెళితే ఎవరు పట్టుకోరు. ఏమంటారు? పరలోకం వెళ్ళే మార్గము వారు ఎవరైతే వాక్య ప్రకారం చెప్పి సిద్ధం చేస్తారో అక్కడ మాత్రమే స్థిరంగా ఉండాలి. అక్కడ మాత్రం అటు ఇటు కొట్టుకొని పోనే పోదు. ఆకాంక్ష అద్భుతాలు చేసిన, చచ్చిన వారు లేపిన ఏం చేయకూడదు? వారిని నమ్మకూడదు, వారిని వెంబడి వెళ్ళకూడదు. ఇక అటు చెప్పాలంటే చాలా సంగతులు ఉన్నాయి బైబిల్లో. విన్నారా? ఇప్పుడు చెప్పలేదు. మేమే పెళ్లి కుమార్తె సంఘం అని చెప్పేవారు ఉన్నారు. 7వది ఎవరు? మీరు కాదు, మేమే పెళ్లి కుమార్తె సంఘం. ఇతరులు కాదని అతిశయించే గుంపులున్నాయి. ఆగమన అంటే ఆయన రాక ఇదిగో అని చెప్పువారు ఉన్నారు. ఆయన డేటు, మంత్, ఇయర్ కూడా చెప్తారు. విన్నారా? ఏం చెప్తారు? తెస్సలోనికీ రాసిన పత్రిక 2వ తెస్సలోనికీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము ఎంత? 1-2 వచనాలు చదవండి. సహోదరులారా ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాటల వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన ప్రతి పత్రికల వలనైనను ఎవడైనా చెప్పిన మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలనని బెదరకుండా వలనని మన ప్రభువైన యేసుక్రీస్తు రాకను బట్టి మనం ఆయన యొద్ద కూడుకొనుట బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడు. పౌలు తెస్సలోనికీ రాస్తున్న పత్రికలో ఏం చేస్తున్నాడు? ప్రభు దినం ఇప్పుడే వచ్చినట్టుగా వాళ్ళు తెలియజేస్తారు కనుక మీరు మోసపోకుడి. తర్వాత ఆయన రాకడ ఆగమన వాగ్దానం ఏమాయని సంశయించేవారు ఉన్నారు. దేవుడు 2000 సంవత్సరాల క్రితం వస్తానన్నాడు, ఇంకా రాలేదేని ప్రశ్నించే వాళ్ళు వస్తున్నారు. ఇంకా రాలేదేమని, క్రీస్తు ఏమయ్యాడు అని ఆరాధించు యోధులు ఏం చేస్తున్నారు చూడండి. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 22 చదవండి. అతనికి బదులుగా
అమ్మా అతనికి బదులుగా నీచుడగు ఒకడు వచ్చును. అతనికి అతని రాజ్య ఘనత నీయని వాడు గాని నెమ్మది కాలమందు అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యమును అపహరించు. ప్రవాహము వంటి బలము అతని ఏట నుండి వారిని కొట్టుకొని పోవటం వలన వారు నాశనమగుదురు. సంధి చేసిన అధిపతి సహా ఏమవును నాశనమవును. కనుక చూడండి 2వ తెస్సలోనికీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఏది దేవుడు అనబడును, ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును దానినంతటిని ఎదిరించు. దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, దేవుడని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును. గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మల్ని మోసపీయకుండా ఏం చేయాలో చూసుకోవాలి. ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుండా చూసుకోండి. మిమ్మల్ని మోసపరిచే వారిని బట్టి సంగతులు మీకు రాయిస్తున్నాను అంటాడు. ఏమంటాడు పౌలు? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 2:26 చదవండి. మిమ్మల్ని మోసపరచు వారిని బట్టి చూడండి, మిమ్మల్ని మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాయిస్తున్నాను. చాలు. మిమ్మల్ని మోసపరచు వారిని బట్టి మీకు ముందుగానే తెలియజేస్తున్నాను అని పత్రికలో రాస్తూ ఉన్నాడు. వీలారా, మీరు ఈ సంగతులను ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. ఏం చేయాలి? మీకు కలిగిన స్థిర మనస్సును విడిచిపోకుండా ఏం చేయాలి? కాపాడుకోవాలా. 2వ పేతురు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు ఈ సంగతులు ముందుగానే తెలుసుకుని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. ఎంత స్పష్టంగా మనకు ప్రభు చెప్తున్నారు చూడండి. నీతి విరోధుల తప్పుడు బోధ వలన ఏం చేస్తున్నాం అంటాడు. వాళ్ళు దేవదూత వల్ల ప్రసంగం చేస్తారు. వారి ప్రసంగం ఎట్లుంటుందంటే అంత చక్కగా చెప్తున్నారు అనుకుంటాం, మనం మోసపోతాం. అలాంటి వారు కూడా ఉన్నారు కనుక వారిని ఏం చేయలేదు, నమ్మకుడి. మీరు మోసపోకుండా జాగ్రత్తగా చూసుకుని. ఇది విశ్వాస సంబంధమైన మోసం. ఇప్పుడు చూసింది ఏది? విశ్వాస సంబంధమైన మోసం. 6వది జీవితము లేనందున మోసం. జీవితము లేనందున మోసం అంటే ఏంటి? సాక్ష్యం లేనందున, సరైన దేవుని దృష్టికి యోగ్యులు కానటువంటి పరిస్థితులను బట్టి. ఇక్కడ అంటాడు, వట్టివాడై నుండి ఎన్నికైన వాడిననే ఎంచుకుంటా. ఇలాంటి వాడు వట్టివాడయ్యుండి ఎట్లా ఎన్నికైన వాడిగా ఎంచుకొనట. ఎంత బాగుంది కదా. ఒక్కరోజు మీకు తెలుసు కానీ నేను ఇండైరెక్ట్గా చెప్తాను. ఏంటంటే పిల్లలు ప్రతి వారం కూడా మనము అన్ని ఇళ్ళు దర్శిస్తామని ప్రతి ఆనందం చేసి వారి ఇంటికి వెళ్ళి వాక్యం చెప్పి ప్రార్థన చేసి వచ్చినప్పుడు లాస్ట్కి ఒక్క కుటుంబం మిగిలింది. ఆ కుటుంబము మా దగ్గరకు వద్దు అన్నారు. దేవుని పిల్లలే కదా, మనతో సహవాసం ఉన్న వాళ్ళే కదా, మనతో కూడా రొట్టె విరుస్తారు కదా. వారు బోధలు చేస్తారు కానీ ఎలాంటి వారు చూడు, మీ నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. 3:17 అంటాడు. అన్నదా ఏమంటాడు? ప్రియులారా,
మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధన తొలగిపోకుండా మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. అవునా? ఎందుకు వద్దన్నారు చెప్పండి. ఏమైనా తీసుకెళ్తారా వాళ్ళ దగ్గర? పోతే వారిని బట్టి నైబర్స్కు, ఆ బెండుగులు ఉన్న వారికి సువార్త ప్రకటిస్తాం, అంతేనా? అందుకనే మనం అన్ని చేసినాం. కనుక అలాంటి వారు ఈ దినాల్లో ఉన్నారు. వారు బోధ కావాలే కానీ నమ్మకత్వం కాదు. దేవునికి ఇవ్వాల్సిన భాగం ఇవ్వరు వాళ్ళు. దేవుడు చెప్పింది చెయ్యరు వాళ్ళు. వాళ్ళకొక్కటి కావాలి. ఏం కావాలా? బోధన కావాలి. చూపించుకుంటూ మా భక్తి నేను ఎట్లు వాక్యం చెప్తాను చూడు అని విన్నారా? కనుక అంత్య దినాల్లో ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత జీవితం లేనందున మోసం. ఆరోజు ఏంటిది? జీవితం వట్టివాడై ఎన్నికైన వాడే అని ఎంచుకుంటా. వట్టివాడేయండి ఏమంటాడు? నేను ఎన్నికైన వాడను, నేను అన్ని, నాకు అంత క్రమం వచ్చు, నేను అన్ని చేయగలను. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. ఎవడైనను వట్టివాడై ఉండి, అక్కడ చూసావా ఏమంటాడు? ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకుని ఎడల తన్ను తానే మోసపరుచుకున్నాను. ఏమంటున్నాడు? ఏం చెప్పుకుంటున్నాడు? నేను ఎంచుకున్నవాడు, ఎన్నికైన వాడని చెప్పుకుంటూ వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడని ఎంచుకున్నవాడి ఎడల తన్ను తానే మోసపరుచుకుంటున్నాడు అని తెలుసుకోక ఏం చేస్తున్నాడు? నేనే ఎన్నికైన వాడని చెప్పుకుంటాడు. మోసకరమైన ఆహారము మట్టిగా మారుతుంది. మోసకరమైన ఆహారము ఎట్లా మట్టిగా మారుతుంది. రెండవది సామెతల గ్రంథము 20వ అధ్యాయం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనం. ఈ మోసము చేసి తెచ్చుకున్న ఆహారం, మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా ఉండును, పిమ్మట వాని నోరు మట్టితో నింపబడును. ఎంత బాగుంది కదా, ఎంత చక్కగా ఉంది చూడండి. ఏమంటే మట్టిగా, మోసకరమైన ఆహారం ఏమవుతుంది? మట్టిగా మారిపోతుంది. అది మళ్ళీ మూడవది, జీవితం లేని బోధలకు మరి కఠినమైన తీర్పు. అంటే మంచి సాక్ష్యం లేని మోసయుక్తమైన ప్రవర్తనలకు ఏంది? మరి కఠినమైన తీర్పు ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. నా సహోదరులారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. బోధ అంటే పరిగెత్తుతారు. బోధ అంటే ఏం చేస్తారు? పరిగెత్తుతుంటారు. మొదట నువ్వు పులిపీఠం ఎక్క ముందు అవుట్రీచింగ్ చేయి, ఇండివిజువల్ గా పరిచయం చేయి, వారి స్వార్థ చెప్పు, వారికి ప్రార్థించు, వారిని మందిరానికి నడిపించు. విన్నారా? నేను చేసిన పని అది. విన్నారా? నాకు పులిపీఠం ఇస్తే చెమటలు వచ్చేది, వెంటనే నేను వెళ్ళలేదు. నేను ప్రభు నన్ను దర్శించిన రీతిగా, నడిపించిన రీతిగా అవుట్రీచింగ్ చేస్తూ అనేక ఆత్మలు సమకూర్చి వచ్చినాను. చాలా మంది వచ్చిన తర్వాత నీ దినం వాక్యం చెప్పాలని సేవకురాను, అమ్మో చెమటలు వచ్చి మీరు ఉన్నదే నేను వాక్యం చెప్తానన్నా నేను నిరాకరించేవాడిని. విన్నారా? ఈ దినాల్లో అయితే ఏం చేస్తారు? పరిగెత్తుకుంటూ వస్తారు. అవునా కాదా? ఏమంటారు చూడండి ఇక్కడ, నా సహోదరులారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు ఉందని ఏం చేయాలా తెలుసుకొని మీలో అనేకులు బోధకులు అంటే వాక్యం ఏదైతే చెప్తామో ఆ ప్రకారం నడవకపోతే అదే వాక్యం ద్వారా నిన్ను తీర్పులోకి తీసుకొస్తాడు ఒక దినం, తీర్పు దినమాను. ఇది మూడవది. నాలుగవది, వినిన దాని ప్రకారము జీవింపనివారు. ఎవరు? విన్న దాని ప్రకారము జీవింపనివారు. యాకోబు రాసిన పత్రిక, వినిన దాని ప్రకారము జీవించని వారు. 1వ అధ్యాయం 22వ వచనం. మీరు వినిన వారు మాత్రమే ఉండి, చూడండి,
మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు వారినై ఉండుడి. చెప్పండి ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మనందరం దేవుని పిల్లలం, విశ్వాసులం, పరిశుద్ధులం. అవునంటారా? పరిశుద్ధులమా కాదా? వినిన దాని ప్రకారము ఏం చేయాలా? మీరు వినువారు మాత్రమండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకున్న వాక్య ప్రకారం ప్రవర్తించిన వారినై ఉండుడి. అంటే వాక్య ప్రకారం ప్రవర్తించిన ఉండుడి. ఒక మాట చెప్తాను. మన సంఘంలో కొంతమంది ఉన్నప్పటికీ, ఆ శేషములో ఉన్నప్పటికీ మనతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు చెప్పండి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త వింటున్నావా లేదా? వింటున్నావా? లోబడుతున్నావా? చెప్పండి, లోబడుతున్నావా? మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడానికి దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వేం చేస్తున్నావు? ఆదాము అవ్వలకు అన్నాడు, మీరు ఈ తోట ఫలాలన్నీ తినండి, మీకు ఇష్టం వచ్చినన్ని తినండి, ఒక్కట పండు తినొద్దంటే ఏం చేసినారు? చూడు, వద్దన్న పని చేయడం సాతాను మనల్ని ప్రేరేపిస్తున్నాడు. దేవుని స్వార్థ ప్రకటించకుండా వాడు ఇండైరెక్ట్ గా మనల్ని ఏం చేస్తూ చంపి పారేస్తున్నాడు. వాడి మాట వింటున్నాం కానీ దేవుని మాట వింటున్నామా? చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని మేము మోసం చేసుకుంటున్నామా? చెప్పండి ఒకసారి. స్వార్థ ప్రకటిస్తున్నామా? మరి ప్రార్థన, అనుదిన ప్రార్థనలో ఆన్లైన్లో ఇంట్లో కూర్చొని ప్రార్థన ఏకీపించడానికి చేతనవుతలేదే. ఏ సాకులు 100 సాకులు చెప్తామే, దేవుడు దాన్ని అంగీకరిస్తాడా? అదే మరి అదే ఉద్దేశంతో దూరంతో తిరిగి వస్తావు. ఇంట్లో కూర్చొని దేవుని దగ్గర గడపడానికి నీకు చేత కాదా? దేవుడు చెప్పింది ఒకటి, నువ్వు చేసేది ఒకటా? నేను ఫలాన్ని దేవుడు చేయమని చెప్తున్నాడా? మిమ్మల్ని మీరు మోసపోకుండా చూసుకొనుడి. మిమ్మల్ని మీరు మోసపోకుండా చూసుకొనుడి. తర్వాత 4వది, జీవితమున రుజువు చేయబడిన మాటలు. ఏంటి 5వది? జీవితమున రుజువు చేయబడిన మాటలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20-21 చదవండి. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన మీరాలాగు క్రీస్తును నేర్చుకున్నవారు కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. చాలు. ఏం స్వభావం అంటే? చెడిపోవు. ప్రాచీన అనకండి, ముందు ఏమన్నారు? చెడిపోవు. చూడండి, నా సొంత మాటలు కావు, ప్రభువే తన వాక్యాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఎవరో మోసం చేయడం కాదు, ఎవరు కాదు సుమా. 5వది ఏమంటారు? జీవితం రుజువు చేయబడిన మాటలు ఇవి. యవనులైన విధవరాళ్ళు. 6వది యవనులైన విధవరాళ్ళు. 1 తిమోతి గ్రంథము 5వ అధ్యాయం 11-12. యవనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు. వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు మొదటి విశ్వాసమును వదులుకొనిదని తీర్పు పొందిన వారే పెళ్ళాడగోరుదురు. యవనస్తులను ఏం చేయొద్దు? విధవరాన్న లెక్కలో లెక్క వేయకూడదు. ఎందుకు? వాళ్ళ ప్లాన్ వేరు. దేవునికి విరుద్ధంగా తలంచేది, యోచించేది, క్రియేట్ చేసేది వాళ్ళ ప్లాన్. అది దేవునికి ముందుగానే తెలుసు. కనుక ఎవరు లెక్కలో చేయాలో? ఓల్డేజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి వారిని. కనుక ఇది 6వది. 7వది హృదయమున కపటము, నోట చక్కని మాటలు. ఏం బాగుంది చూడండి. హృదయమున లోపల ఏముంటాయంట? లోపల కపటము, నోట చక్కని మాటలు, పైనుంచి చక్కని తీయని మాటలు అంట. చూడండి, కొలస్సీ 2వ అధ్యాయం
కొలస్సీ 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఎవడైనను చక్కని మాటల చేత ఇక్కడ చూడండి, ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచుకున్నట్లు ఈ సంగతి చెప్పుచున్నాను. చూడండి, తీయని మాటలు. ఏం మాటలు? తీయని మాటలు చెప్పి మనల్ని మోసం చేస్తారు. ఒక వాక్యం ఉంది చెప్తానా? చెప్తా చూడండి. కీర్తనలు 55వ అధ్యాయము 21వ వచనం. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగానున్నవి. ఎట్లా? వెన్నవలే మృదువుగా ఉన్నాయంట. మృదుగా. అయితే వారి హృదయంలో కలహం ఉన్నది. ఏమున్నదంట? కలహం ఉన్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి. చమురు కంటే నునుపైనవి. అయితే అవి వరదీసిన కత్తులే. ఎట్లాంటి అంట? వరదీసిన కత్తులంట. చూడండి, ఎవరు మోసం చేస్తున్నారు? ఎవరికి వారే మోసపరుచుకుంటున్నారు. చూడండి, అలాంటి వారు ఉన్నారు. హృదయమైన కపటము, పైన చక్కటి మాటలు. 8వది, ఆత్మ నడుపుదల లేక చక్కని దృష్టాంతములతో భ్రమించు బోధ చేస్తారు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మ నడిపింపు ఉండదు. ఏముండదు? ఆత్మ నడిపింపు ఉండదు. కానీ చక్కని దృష్టాంతములతో భ్రమించే బోధ, మనుషులందరూ ఆకట్టుకునే బోధ, ఆకర్షించుకునే బోధ. ఎంత చక్కగా చెప్పినాడు, అబ్బా ఎంత తీయగా చెప్పినాడు అంటామా లేదా? చాలా. అది ఏం బోధ? అది దయ్యముల బోధ. ఏం బోధ? అది దయ్యముల బోధ. 1 తిమోతి గ్రంథము 4వ అధ్యాయము 1 తిమోతి గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారుల వలన మోసపరచు ఆత్మయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మతేటగా చెప్పుతున్నాడు. దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, సచ్చిన వారు లేపుతున్నారు, వేసిన వారు చంపుతున్నారు ఏమంటారు. కనుక ఇలాంటి బోధన ఏం చేయాలా? ఆకర్షించుకున్నాలి, వెళ్ళాలా, పరిగెత్తాలా. అందుకే చెప్తా, నా దృష్టిలో ఇలాంటి ఇన్ని సంఘాలు ఉన్నాయన్న సంగతి నాకు ఆరంభంలో తెలియదు. వాస్తవంగా బావి ఒక కప్పలాగా ఉండేవాడిని. బయట లోకం విషయం తెలియగానే అయ్యో ఇన్ని రకాల సంఘాల వ్యక్తుల అని తెలియగానే ఏం చేసిన తెలుసా? ప్రార్థన చేశాను, ప్రభా ఇన్ని డినామినేషన్స్ ఉన్నాయి, నేను ఎక్కడికి వెళ్ళాలి చెప్పు అని అడిగినాను ప్రభువు. మీరు అడుగుతున్నారా? ఎక్కడైనా పరిగెత్తుతాం, అవునా? మీరు అడుగుతా, పరిగెత్తుతూ ఉంటాం. నేను అట్లా చేయలేదు. ఇన్ని డినామినేషన్ ఎక్కడ వెళితే నేను పరలోకం రీచ్ కాగలను, నేను ఎక్కడికి వెళ్ళాలా అని ప్రభువును ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు, ఎంత ఒక వ్యక్తి చెప్పినట్టుగా గొర్రె మందల అడుగు జాడలను బట్టి నడుచుకో. ఏమన్నాడు? గొర్రె మందల అడుగు జాడలను బట్టి నడుచుకో అన్నాడు. గొర్రెలు తిరుగుబాటు చెయ్యవు, కలహం ఆడవు, తల కిందకి వేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాయి, అవునా? అదే మేకైతే ఇక్కడొకటి అక్కడొకటి. మన మేకలమా గొర్రెలమా ఒక్కసారి పరీక్షించుకోవాలి. ఎట్లుంది చూడు కదా. కనుక ప్రభు అన్నాడు, గొర్రెలు ఎవరు? కాపరి చెప్పినట్టుగా అవిధేయత చూపించేవి గొర్రెలు, అవునా? అవిధేయత చూపించేది మేకలు, అవునా? ఇక్కడ పిలిస్తే అక్కడ వస్తే ఈ కొమ్మ కానీ ఇంకో కొమ్మకి ఇంకొక. అదే గొర్రెలు అయితే చక్కగా వెళ్ళిపోతూనే ఉంటాడు కాపరి. విన్నారా? గొర్రెలకు తెలుసు, యాదవులకు. ఏమక్క యాదవులా వీళ్ళు? కనుక ఏమంటాడు ఇక్కడ? ఏమన్నారు చెప్పండి? దయ్యముల బోధ. ఇక్కడ ఏమంటే 4వ వచనంలో
కడవరి దినములో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు దయ్యముల బోధమయందు లక్ష్యముంచి విశ్వాసభ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్తున్నాడు. కనుక ఒక్కటి మీకు తెలియజేస్తాం, ఒక సత్యాన్ని వాస్తవంగా తెలియజేస్తాం. ఏంటంటే సత్యవాక్యము ఎంత చక్కగా దేవదూత వల్ల ప్రసంగం చేసినప్పటికీ కూడా మన సహవాసంలోని క్రమం వేరే సంఘంలో ఎక్కడైతే ఉండదో అక్కడ వెళ్ళకపోవడము క్షేమం. నేను ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకు చెప్పండి? అక్కడ ఇండివిజువల్ వర్షిప్ ఉండదు. ఉంటుందా? వ్యక్తిగత ఆరాధన ఉంటుందా? ఏ సంఘం ఉంటుంది చెప్పండి చూద్దాం. నిలబడి స్తోత్రం 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 ఆత్మ అనుకుంటూ వెళ్ళిపోతారు. పాటలు మనం పాడతామా? వాళ్ళే పాటలు పాడతారా? ఆ పాటల ద్వారా మనం ఆరాధన చేస్తామా? ఆరాధనకు ముందు ఆరాధన పాటలు పాడతామా లేదా? చేస్తామా? మరి వ్యక్తిగత ఆరాధన దావీదు అంటాడు, ఏమంటాడు? నేను ఎల్లప్పుడూ యెహోవాను నేను వ్యక్తిగతంగా ఆయన చేసిన మేలును బట్టి వ్యక్తి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. అవునా? పాపి పరిశుద్ధులైనాక ఎంత ఈ క్రమం లేకపోతే వాడిని చేర్చుకోవద్దు, వాడిని సహవాసానికి కూడా వెళ్ళొద్దు. మీకు ఓపెన్గా చెప్తున్నాను, సాతాను వెలుగుతూత వేషం వేసుకొని మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. స్పష్టంగా చెప్తున్నా. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే బాగుండదు, ఇంతకన్నా ఇదే చెప్తాను. మీరు వెళితే మీ ఇష్టం, కాదని లేదు. ఎందుకు ఇలా? ఇదిగో క్రీస్తు ఇక్కడున్నాడు, ఇదిగో అక్కడున్నాడు, ఎవడైనా చెప్పిన ఎడలా మీరు నమ్మకుడే అంటాడు. ఇంత స్పష్టంగా దేవుడు చెప్తే దేవుని మాటలు పక్క వచ్చి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాం. నేను అక్కడ వెళ్తాను, వాడు చెప్పినట్టుగా పరిచయం చేస్తాను, పరిచయం ఇస్తే బోధ వెళ్తాం, పరిచయం చేయకపోతే ఇంట్లో వండుకుంటామా? ఇదే అన్ని పని. మీకు పరిచయం చేయడానికి ఎన్ని ఇండ్లు లేవు, ఎన్ని కుటుంబాలు లేవు, ఎంతమంది లేరు చెప్పండి? ఉన్నా దర్శించడానికి, పత్రిక ఇవ్వడానికి, సువార్త చెప్పడానికి ఇంకా ఆ సంఘాలు ఎక్కడికైనా చెప్పండి. సువార్త చేయాలంటే ఎన్ని రకాల పరిచర్య ఉంది లేదా? విశ్వాసి సాక్ష్యం చెప్పి వారి పాటించి వారిని దేవునించుకున్నాడు, అది పరిచర్య కాదా? మనం అనుకున్నదేనా? దేవుని వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించడము, మనలను మనమే మోసం చేసుకుంటున్నాము. కనుక దయ్యములు పోలేదు లక్ష్యం ఉంచొద్దు. 9వది, మహాశ్రమల కాలంలో అంత్యక్రీస్తు ఆయన వలన ఆలయంలో కూర్చుండు మోసగించుట. ఇది మనం ముందుగా ఎప్పుడు చూస్తూనే ఉన్నాం. అంత్యక్రీస్తు ఏం చేస్తాడు? మహాశ్రమల కాలంలో, ఎప్పుడు? మహాశ్రమల కాలంలో అంత్యక్రీస్తు దేవుని మందిరంలో, ఆలయంలో కూర్చుండి మోసగిస్తాడు. దేవుడు చెప్పిన కూడా విడిచిపెట్టేవారు కానీ ఆ ప్రకారం నడుచుకునేవారు కాదు. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 4-5 వచనాలు. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5. ఏది దేవుడు అనబడును? చూడండి, ఇక్కడ ఇది బాగా ఎప్పుడు చదువుతూనే ఉన్నాం. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో, దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనక ఏ విధముగానైనను ఎవడను మిమ్మల్ని మోసపరచనీయకుడి. చాలు, ఇది చివరి గడియ, అంత్యదిన ఇది జరుగుతుంది. 9. 10వది, వేషధారులతో దేవుని మోసగింపజూసువారు. 10వది ఏంటి? వేషధారణతో దేవుని మోసగించువారు. యోబు గ్రంథము 13వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఆయన మిమ్మల్ని పరిశోధించుట మీకు క్షేమమా? చూడండి, ఆయన మిమ్మల్ని పరిశోధించ మీకు క్షేమమా లేక ఒకడు నరులను మోసం చేయనట్టు మీరు ఆయనను మోసం చేయుదురా? ఎంత బాగుంది చూడండి. దేవుణ్ణి మోసం చేస్తారా? అది సాధ్యమా? సాధ్యమా చెప్పండి. ఇక్కడ అంటాడు,
వేషధారణతో దేవుని మోసగింపజూడడం. ఏం చేస్తాడు? వేషధారణతో దేవుని మోసగించడం. కనుక దేవుని మోసగించడం అంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. ఏంటి చెప్పాలా? ఈ మధ్యలో న్యూస్ చూస్తూ ఉన్నాను. ఆ దినాల్లో చూడుకుంటే వాక్యము వస్తుంది కనుక చూస్తూ ఉన్నాను, తెలుసుకోవడానికి. చూస్తూ ఉంటే ప్రభు ఎత్తైన కొండ మీద, మన ప్రియ ప్రభు ఎత్తైన కొండ మీద, అది ఏమంటారు, క్రెడిల్, ఏమంటే క్రెడిల్ ఉయ్యాలంటారా, ఉయ్యాలి, లేకపోతే పెద్దవాళ్ళు వాడేది ఏమంటారు దాన్ని, కట్టుబడిని ఇట్లా వాడుతుంటారు కదా, క్రెడిలేనా? చిన్న పిల్లలకి క్రెడిల్ అంటారు, పెద్దవాళ్ళు వాడుకునే జూలనా, అది ఉర్దూ పాలమా, తెలుగులో ఇక మనం మీకు అర్థమైంది కదా. ఆ ఎత్తైన కొండ మీద ప్రభు ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు మీద 2 తాళ్ళు వేసుకొని ప్రభు ఊగుతున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రభు ఉయ్యాలలాగా ఊగుతూ ఉన్నాడు. ఊగుతూ ఉంటే సాతానుడు, అపవాది ఏం చేస్తున్నాడంటే ఆ చెట్టు కొమ్మను కొట్టేయాలని చూస్తున్నాడు, కొట్టేస్తున్నాడు. చెట్టు కొమ్మను కొట్టేస్తే ఎవరు కింద పడిసి వస్తారు? దేవుడు వస్తాడు అనుకుంటున్నాడు. చూడండి వాడు ఎట్లా హుషారు చూడండి. వాడు చెట్టు కొమ్మను కొట్టిన తర్వాత ఆ కొమ్మ పోయినా కూడా ప్రభు అట్టే ఉన్నాడు. ఆ కొమ్మ అది వేరైంది కూడా. అయ్యో, వాడికి సిగ్గులేలా ఏమన్నా ఏమట? చూడు, ఆయన సర్వలోక సృష్టికర్త, ఆయనకు విరుద్ధంగా ప్రవర్తించడము ఎంత క్రమం చెప్పండి? చేస్తాడా? వాడు ఒక్కొక్కసారి అయ్యో పెద్ద పెద్ద పర్వతాలను, రాళ్ళను తీసుకొచ్చి ఆయన వెళ్తుంటే ఆయన ముంగట తోలిచేశాడు. ఆ పర్వతాలు ఏం చేస్తాడు? పడేస్తాడు. ఆయన మీకు వస్తాయా? దేవుడు ఎక్కడ ఏం జరుగుతుందో ఆయనకు బాగా తెలుసు. విన్నారా? ఈ రాజ్యంలో చూస్తూ ఉన్నాను కనుక చెప్తున్నాను. కనుక ఇక్కడ ఏమంటాడు? మరొకసారి చదవండి. దేవుని ఆయన మిమ్మల్ని పరిశోధించడం మీకు క్షేమమా, లేక ఒకడు నరులను మోసం చేయనట్లు మీరు ఆయనను మోసము చేయుదురా? కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇంకొకటి చూస్తాం. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ, వాక్యం చెప్తున్నాం కదా, ఇంత చక్కగా ఓపెన్గా చెప్పినప్పుడు కూడా నమ్మరు. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు, వింటారు. వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళా వాళ్ళు దేవుడు చెప్పింది చేయరు. ఏమి చేస్తారు? సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు వారు ఏం చేస్తున్నారు? శిక్ష పొందడానికి అబద్ధాన్ని నమ్ముతున్నారు, కానీ సత్యం నమ్మడం. ఈ మధ్యలో ఒక విశ్వాసి వచ్చాడు. వచ్చినప్పుడల్లా ప్రార్థన చేస్తూ ఉంటాము. వాళ్ళ కొరకు కూడా చేస్తాం, ఎప్పుడు చేస్తూనే ఉంటాం. ఎప్పుడు ఏమనకుండా మేము కూడా ప్రార్థన చేస్తున్నాం అంకుల్ అన్నారు. మీ కొరకు అందరి కొరకు ప్రార్థన చేస్తాము అని నేనంటే ఏమంటుండు? ఎప్పుడు అనండి? మేము కూడా చేస్తున్నాము అన్నారు. ప్రార్థన చేయడం తప్పేమీ కాదు. ఆయన చెప్పింది చేస్తున్నావా? ఇదే చూపిస్తున్నావా? నువ్వు మారు మనసు పొందావా? పైకి కనబడే పాపాలన్నీ తీసేస్తే మాత్రం జన్మపాపం పోతుందా? చెప్పండి, జన్మపాపం పోతుందా? మన జన్మపాపం తీయాలంటే యేసు రక్తంతో మన పాపాలు కడగబడాల్సిందే. విన్నారా? అది లేకుండా మనం ఎన్ని ప్రార్థన చేసినా, ఎన్ని బోధలు చేసినా, ఎన్ని మనం ప్రవర్తించినా అది మనకు అక్కడ ఎందుకు పనికిరావు. అందుకంటాడు మోసం చేసే శక్తిని, అనగా శిక్ష పొందక అబద్ధము నమ్మునట్టు మోసం చేసే శక్తిని ఏం చేస్తున్నాడు? దేవుడే వారికి పంపిస్తున్నాడు. ఎంత దేవుడు చూడు. అబద్ధాన్ని నమ్ముతారు. ఏం చేస్తారు? అబద్ధాన్ని నమ్ముతారు. ఈ మాట చాలాసార్లు చదివించాను. 2వ తెస్సలోనికీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 10-12. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను చూడు, ఏం మోసము? దుర్నీతిని
పుట్టించు సమస్త మోసంతోను నశించుచున్న వారిలో ఎవరు వాళ్ళు నశించు వారు అంటే దేవుని మాటలు లెక్క చేయని వారు, విధేయత చూపించిన వారు, నమ్మని వారు, ఆ ప్రకారం నడుచుకొనని వారు అనుకోనండి. నశించున్న వారు సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. వాళ్ళు ఏం చేస్తారు? సాతాను చెప్పే మాటలు అనుసరిస్తారు, కానీ దేవుడు చెప్పే మాటలు అనుసరించే వాళ్ళు కాదు. ఇందుచేత సత్యమును నమ్మక ఏం చేస్తారు వాళ్ళు? సత్యమును నమ్మక దుర్నీతి అందు అభిలాష గల వారందరూ శిక్ష విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు ఏం పొందుతారు? చివరికి శిక్ష. మనం ఏం చేయలేదు, అబద్ధాలు నమ్ముతున్నారు కనుక మనం ఏమి చేయలేదు. అంటే రెండవ రాకడ సంబంధమైన మోసం. ఏడవది ఏంటిది? రెండవ రాకడ సంబంధమైన మోసం. ఒకటి అబద్ధ ప్రవక్తలు. మనం ఇదివరకు చదివినాం 1:4 ఎవరు? అబద్ధ ప్రవక్తలు. క్రీస్తునని చెప్పు అనేకులు. రెండవది నేనే క్రీస్తునని చెప్పి అనేకులు. లూకా సువార్త 21:8 ఆయన మీరు మోసపోకుండా చూచుకొనుడి, అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనననియు కాలము సమీపించననియు చెప్పుదురు. ఏం చేస్తారు? ఈ విధంగా చెప్తారు. మూడవది రాకడ దినము ఫలానిదని తేదీ చెప్పువారు. ఆయన రాకడ దినము డేటు, మంత్, ఇయర్ కూడా చెప్తారు. ప్రభు వచ్చు పర్యంతము జీవించి ఉన్నందున చెప్పువారు. మాది పెళ్లి కుమార్తె సంఘము అని అతిశయించువారు. తర్వాత క్రీస్తు రాకడను గురించి ఇంతగా చెప్పుతున్నారు, ఇంకను రాలేదేంటి అని ప్రశ్నించేవారు. క్రీస్తు ఇంకా రాలేదని ప్రశ్నించేవారు. చూడండి 2వ పేతురు గ్రంథం 3వ అధ్యాయం 3-4 అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునట్టే నిలిచిన్నదే అని చెప్పుదురని మోసా వీరు తెలుసుకొనవలెను. ఏం చేయాలా? ఈ మాటలు వారు తెలియచేస్తూ వస్తారు కనుక అట్లు ప్రశ్నించేవారు చాలామంది. అయితే ప్రభు ఏమన్నాడు? గుర్తులు చెప్పాడు. అయితే అది వెంటనే రాదు అన్నాడు. వెంటనే రాదు కనుక దాని గుర్తులను బట్టి ఏం చేయాలి? సిద్ధపడాలి, రెడీ ఉండాలి. ఎప్పుడు ప్రభు వచ్చినా, ఎప్పుడు లోకం ఇచ్చిపెట్టినా పరలోకంలో మనము ఉండాలి. ఈ సబ్జెక్టు క్లోజ్ ఇంతవరకు. మళ్ళీ అవన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది కనుక మనం దేవుడు అనేక రీతిలుగా మనతో మాట్లాడుతూ వచ్చాడు కనుక విని విడిచిపెట్టే వారముగా మనలను మనం మోసం తీర్చుకోనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించే వారినై ఉండుడి. ప్రార్థన చేస్తాం. తండ్రి, యేసునామమున మరొకసారి ప్రార్థనకు వస్తున్నాం. మా ముందుకు తీసుకొచ్చిన లేఖన భాగములన్నింటిని బట్టి మీకు వందనాలు. నేను మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకున్నాడని ఆనాడు శిష్యులతో, ఈనాడు మాతో తెలియచేస్తూ వస్తున్నందుకై స్తుతిస్తున్నాను. మానవ దుబాట్లు విత్తబడిన వాక్యానికి పరిశుద్ధాత్మ కార్యము లోతుగా జరిగించి సత్యవాక్యమునకు విధేయ చూపించి మీ ఆజ్ఞ ప్రకారం మేము జీవిస్తూ నడుచుకొని పరలోకమును నీతకుండానికి భూలోకంలో సిద్ధపడు అని మమ్మల్ని మేమే కాదు అనేకులను సిద్ధపరిచే వారంగా ఉండడానికి కృపను విత్తబడిన వాక్యానికి ఫలింపటి పాపకి రక్షణ విశ్వాసకి ఎదుగుదల ముందుకు నడిచే ప్రజలకు అధికమేమకు నడిపించు. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి.